ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 10, 2026 నాటికి 12 ఏళ్లు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు. ప్రధానిగా 4399 రోజులు నిర్విరామంగా కొనసాగి స్వతంత్ర భారతదేశంలో ఎన్నికల ద్వారా నిరవధికంగా అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డులను అధిగమించారు. 1952లో ఎన్నికైన తర్వాత నెహ్రూ 4398 రోజులు ప్రధానిగా కొనసాగారు. మోదీ పేరుతో నమోదైన ఈ రికార్డును ఇక భవిష్యత్తులో ఎవరూ బ్రేక్ చేయలేరంటూ బీజేపీ నేతలతో పాటు రాజకీయ నిపుణులు సైతం పేర్కొంటున్నారు. మోదీ నాయకత్వం మీద నమ్మకంతో దేశ ప్రజలు ఆయనను 3 సార్లు వరుసగా ప్రధాని అయ్యే అవకాశం కల్పించారు. ప్రధానిగా 12 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి అవినీతి మచ్చ తనపైన లేకపోవడం మోదీ సాధించిన మొదటి ఘనతగా చెప్పుకోవచ్చు. దేశ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. గత 12 ఏళ్లలో దేశ ఆర్థిక వృద్ధి ఎంతో పెరిగింది. 2014లో 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మోదీ నిలబెట్టారు. డిజిటల్ ఇండియా చొరవతో యూపీఐ లావాదేవీలు ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి చేరాయి.